హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఆహ్, ఒక 2 రోజుల నుంచి అంటే కొంతమంది చాలామంది కామెంట్స్ పెడుతున్నారు పాపము. వాళ్ళకు నేను రిప్లై ఇయ్యలేకపోయాను. అంటే ఈ పింఛన్‌లకి సంబంధించి అంటే కామెంట్స్ అంటే మామూలుగానే అంతే. గతంలో ఏ విధంగా పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధలు అవన్నీ గూడా. సో, ఈ ఈ వీడియోకి సంబంధించి ఒక 1 డేకి ముందు పెడితే వాళ్ళు ఏమని పెట్టారంటే కొంతమంది వాళ్ళ పేర్లతో కూడా నేను చదువుతాను. హ్మ్. ప్రసాద్ ఆహ్ వెంకట ప్రసాద్ గారంట. సో, ఆయన సార్ నేను 2011లో 65% వేశారు. ఇప్పుడు 36% వేశారు. ఆహ్, గవర్నమెంటే చెప్పింది కదా సార్! పాతవే కొనసాగించేలా చేయించండి సార్. అంటే అది ఒక ప్రాసెస్ అనేది చేస్తా ఉంది కాబట్టి దయచేసి మీలాంటి వాళ్ళందరూ కూడా సహకరించండి. అంటే 65% నుంచి 36% వచ్చింది అంటే ఆహ్, మీరు ఖచ్చితంగా దీంట్లో ఆలోచించదగ్గ విషయమే కాబట్టి మీ ఆవేదన నేను అర్థం చేసుకున్నాను. దీన్ని మళ్ళా ఒకసారి మీరు రీఅసెస్‌మెంట్ చేసుకున్నారో లేదో ఇక్కడ మీరు నోట్ చేయలేదు. రీఅసెస్‌మెంట్ చేసుకోకపోతే ఖచ్చితంగా రీఅసెస్‌మెంట్‌కి పెట్టుకోండి. మీరు మళ్ళా వైద్య పరీక్షలు మీకెక్కడ కేటాయిస్తే అక్కడ పోయి చేయించుకోండి. లేదంటే మీకేమైనా ఇబ్బందులుంటే మీకు సంబంధించి అక్కడ లోకల్‌గా ఉన్నటువంటి యూనియన్ మీ దివ్యాంగులకు సంబంధించి మీ యూనియన్ నాయకులు ఎన్నో రకాలుగా మీ అలాంటి వాళ్ళకందరికీ కూడా సపోర్ట్ జేస్తున్నారు. వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళండి. సెపరేట్‌గా ఒక అర్జీ రాసుకొని తీసుకొని నేరుగా కలెక్టర్ గారిని కూడా అక్కడ మీకు లోకల్‌గా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ కలెక్టర్ గారికి ఉన్న ఆఫీస్‌కెళ్ళి వాళ్ళని కూడా కలిసి అక్కడ మీరు మరోసారి అర్జీ పెట్టుకోండి. ఎంపీడీఓ ఆఫీస్ కాడ పోయి మీరు అర్జీ పెట్టుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం నిర్లక్ష్యం చేయబాకండి. ఇలాంటిది ప్రయత్నం చేయండి తప్పకుండా. హ్మ్. దివాకర్ గారు, హాయ్ సార్ అని అన్నారు ఎవరైనా. చంద్రశేఖర్ గారు, సార్ నాకు 75% ఉనింది. ఇప్పుడు 40% వేశారు. తక్కువ వేశారు. చాలా బాధగా ఉంది సార్ అని. సో, మీరు కూడా అంతేనండి. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. 40% వేసేసారు కాబట్టి, మీరు 75% నుండి 40% ఏసారంటే, మీరు కూడా పాపం అర్జీ పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం రీఅసెస్‌మెంట్ మాత్రం చేయించుకోండి. ఉమాదేవి గారు, హ్మ్. సార్ నాకు అంతే బ్యాక్ బోన్ ప్రాబ్లమ్ సార్. హ్మ్. ఆహ్, ఓకే. నాకర్థం కాలేదు ఆమె రాసింది. ముట్టుకోకుండా, చూడకుండా పెన్షన్ మార్చేశారు సార్ అని పెట్టింది పాపం. నాకర్థం కాలేదామె. అంటే తెలియక ఎట్లా రాసేసిందామె. బ్యాక్ బోన్ ప్రాబ్లము తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నాను. అసలుకి లేలేను. అలాంటిది ఆ మధ్య వచ్చిన డాక్టర్లు కనీసం అంటే మాన్యువల్‌గా కూడా ఎక్కడ కూడా చెక్ చేయకుండా ఎటువంటి ఆహ్, అంటే వైద్య పరీక్షలు చేయకుండానే నాకు ఆ రకంగా పింఛనే తీసేశారని చెప్పి రాసింది పాపం ఆమె. హ్మ్. ఉమాదేవి కురూబా. హ్మ్. ఎవరో తెలీదు పాపం ఎక్కడినుంచో. మేడం మీరు గూడా తప్పకుండా రీఅసెస్‌మెంట్‌కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు పెట్టుకున్నారో లేదో నాకు అయితే తెలియదు. దీంట్లో పెట్టలేదు గాబట్టి మీరు. మీరు ఖచ్చితంగా రీఅసెస్‌మెంట్‌కి పెట్టుకోండి. అదే విధంగానే మరోసారి ఇలాంటివి జరగకుండా మాత్రం ఆహ్, మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి. హరీష్ గారని పాత సాధారణ సర్టిఫికేట్ కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్ గవర్నమెంట్‌కి చెప్పండి సార్ అని పెట్టారు. నెక్స్ట్ వచ్చి వెంకటేశ్వర్ గారు. సార్ నాకు 2010లో సదరన్ సర్టిఫికేట్ వచ్చింది సార్. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య చెకప్‌కి వెళ్తే మళ్ళీ క్యాన్సిల్ చేశారు సార్. తర్వాత మళ్ళీ నోటీసులు కూడా ఇచ్చారు సార్. నాకు పింఛన్ వస్తుందా? రాదా సార్? అని పెట్టారు. వస్తుంది సార్. ఎందుకు రాదు? మీకు నోటీసులు ఇచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా మరోసారి దానికి సంబంధించి అటెండ్ అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చూపించబాకండి. పోయేసి వైద్య పరీక్షలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అటెండ్ అవ్వండి. ఇంకొక ఆయనొచ్చి వెంకటేష్ గారు. ఇందాక వెంకటస్వామి గారు. హ్మ్. ఓకే. పవన్ కుమార్ గారు. ఆహ్, మన సార్ 50% గతంలో ఉన్నింది సార్. ఇచ్చారు. నాకు అని ఆధార్ 1994 28 ఆధార్ ఎమ్మెల్యే పాపం ఏదో రాసేసారు. అర్థం కాలేదు నాకు. ప్రొద్దుటూరు కడప డాక్టర్స్ మొత్తం వేస్ట్.
ఆర్ఆర్ రెడ్డి గారని ప్రొద్దుటూరు అండ్ కడప డాక్టర్స్ మొత్తం వేస్ట్ సార్, మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు అని రాశారు పాపం ఆయన. ఎస్ఆర్టీపీ అంటే ఎవరైనా చాలామందికి ఇలానే పర్సంటేజ్లు తగ్గించేశారు సార్. అప్పలనాయుడు టీడీపీ గవర్నమెంట్ బ్యాడ్ గవర్నమెంట్ సార్ అని పెట్టాడు. దందకృష్ణయ్య సార్ డేట్ ఆఫ్ బర్త్ కూడా తప్పులు సార్ అని పెట్టారు పాపం. అంటే మళ్ళీ రీఅసెస్మెంట్లో అంటే సదరన్ సర్టిఫికేట్లు ఇచ్చే సందర్భంలో ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా తప్పిచ్చారు అనేది. చంద్రశేఖర్ గారు కాకినాడ డాక్టర్స్ వైజాగ్ పంపారు, అక్కడ చాలా టెస్టులు చేసి 75% ఇచ్చారు సార్. కాకినాడ వెరిఫికేషన్లో వెళ్తే 2 టెస్టులు చేసి 30% వేశారు సార్ అని పెట్టాడు పాపం. పవన్ కుమార్ గారు డేట్ ఆఫ్ బర్త్ 1994 సార్, 204 ఇచ్చారు. మెంటల్లా దూరు నన్ను హ్యాండిక్యాప్డ్ సార్, నాది కదా నాకు పని చేయలేను సార్ అని పెట్టాడు. అర్థం కాలేదు నాకు కొంచెం. పాపం ఆయన కూడా అంతే, అదే పర్సంటేజ్ పూర్తి తగ్గించేసినారు సార్, నన్ను ఇబ్బందులు పెట్టారు. పవన్ కుమార్ హాయ్ సార్ పవన్, నేను హ్యాండిక్యాప్డ్ సార్, నాకు కళ్ళు పనిచేయవు సార్. అయ్యో భగవంతుడా, నాకు మెంటల్ ఇచ్చారు సార్, ఆయనకి మెంటల్ అని ఇచ్చారంట. 2014 కడప సార్ నాది పాపం. ఇంకొక ఆయన ఎవరు 1977 ఏదో పేరు పెట్టాడు ఇక్కడ. ఇప్పుడు జరిగే రీఅసెస్మెంట్లో కూడా మాకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తున్న నమ్మకం లేదు సార్. గతంలో పర్మనెంట్ ఇచ్చిన వారికి ఇప్పుడు మరలా చెకింగ్ చేయడం చాలా దారుణం సార్ అని పెట్టాడు. అంటే ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చింది, చూద్దాం. మీరు అంటే ఈ హెల్త్ చెకప్లకు అటెండ్ అవ్వండి. అయితే ఒకవేళ ఏదైనా సరే దాంట్లో మళ్ళీ అన్యాయం జరిగింది అనుకోండి, మళ్ళీ రీఅసెస్మెంట్కి పెట్టుకోవచ్చు. అంటే నేను ఎందుకు ప్రతిసారి చెప్తానంటే, వెళ్ళకపోతే మీ తప్పు అవుతుంది. వెళ్తే ఒకవేళ మీకు అక్కడ అన్యాయం జరిగింది అనుకోండి, ఖచ్చితంగా రేపు మీరు ప్రశ్నించడానికి ఉంటుంది. మళ్ళీ అధికారుల దగ్గర లేదనుకో, రేపు అధికారులు కూడా ఏమంటారు, అవునండి మళ్ళీ మీకు పింఛన్లు ఆగిపోయాయి కదా, మరి ఆగిపోయే సందర్భం మీరు రీఅసెస్మెంట్ నోటీస్ ఇచ్చాము, రీఅసెస్మెంట్ మీరు అర్జీ పెట్టుకున్నారు కదా, మరి మీరు ఎందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోలేదు అనే మాట కూడా రేపు వస్తుంది. అందుకని పదే అధికారులు కూడా ఏం చెప్తున్నారంటే, మీరు ఎవరు భయపడబాకండి, ఆందోళన చెందబాకండి, ఖచ్చితంగా హెల్త్ చెకప్లకు సహకరించండి, హెల్త్ చెకప్లకు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో హెల్త్ సంబంధించిన ఈ ఎవరైతే పెట్టిండారో అంటే గవర్నమెంట్ ఇచ్చిన లిస్టులో చాలామంది వెళ్ళడం లేదు. ఒక్కొక్క సెంటర్కి సంబంధించి అన్ని డిజేబుల్ పర్సన్కి సంబంధించి ఒక 100 మందికి ఇచ్చుంటే దాంట్లో కనీసం 50% కూడా వెళ్ళడం లే, హాజరవడంలే. అంటే ఏ స్థాయిలో వాళ్ళకి భయమా, లేదంటే నోటీసులు తీసుకొని ఆగిపోదాం అనుకున్నారా, లేదంటే అసలు ఈ గందరగోళంగా వాళ్ళు ఎందుకు అట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారో అర్థం కాని పరిస్థితి. సో అలా ఎవరు చేయబాకండి. నోటీసులు తీసుకున్న వారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఇప్పుడు 1వ తారీఖు వస్తానగానే మనం పెన్షన్ తీసుకునేదానికి ఎన్ని ఇబ్బందులను వెళ్తున్నాం. అదేవిధంగానే నోటీసులు తీసుకున్న తర్వాత మీకు ఒక డేట్ ఇచ్చారు కాబట్టి ఆ డేట్ ప్రకారం ఖచ్చితంగా మీరు వెళ్ళిపోండి. ఎన్ని ఇబ్బందులను మీరు వెళ్ళండి, వెళ్ళి మీరు వైద్య పరీక్షలకు సహకరించండి, వైద్య పరీక్షలు చేయించుకోండి. దాంట్లో ఏదైనా సమస్యలు వచ్చి, దాంట్లో ఏదైనా మీకు పర్సంటేజ్లో ఈ రకంగా ఏమైనా ఇబ్బందులు వస్తే అప్పుడు మీరు మాట్లాడడానికి ఉంటుంది. అప్పుడు మీకు జరిగిన అన్యాయాన్ని మళ్ళీ ప్రభుత్వం దృష్టికి లేదంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం ఉంటుంది. వెళ్ళకనే పోతే ఇబ్బంది కదా, ఇలానే జరుగుతాయి, మళ్ళీ ఇబ్బంది అవుతాయి. వెంకటస్వామి గారు నాది కూడా మెయిల్ అయితే ఫిమేల్ అని వేశారు సార్. అంటే నిన్న ఒక వీడియో చేస్తున్నాను. అంటే ఈ సదరన్ సర్టిఫికేట్లు కొత్తగా ఇచ్చిన దాంట్లో ప్రొద్దుటూరులో ఏమని అంటే ఆయన మేల్, ఆయన సదరన్ సర్టిఫికేట్ ఇచ్చే సందర్భంలో ఫిమేల్ ఫోటో దాని మీద పెట్టి అతనికి ఇచ్చారు. అదేమంటే సచివాలయం సిబ్బంది మాకేం తెలియదు, అది ఆన్లైన్లో వచ్చింది కదా, నేను మీకు ఇచ్చినామని చెప్తున్నారంట. సో అలాంటివన్నీ పాపము ఇబ్బందులు చాలా పెట్టున్నారు పాపము. ఇవన్నీ చదివితే 1-2 గంటలు పడుతుంది పాపము. రేపు కొన్ని చదువుతాను వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి జరిగిన అన్యాయం ఖచ్చితంగా నేను బయట మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో నేనేమంటానంటే, ఏది చేసినా మీరు మీ పింఛన్లకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తేనే మీకు మంచి జరుగుతుందని నా అభిప్రాయం. మీరు వాళ్ళ మాటలు, చుట్టుపక్కల వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు నమ్మితే నష్టం జరిగేది మీకే. ఇంకా ఉన్నాయి సార్, చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందని చూద్దాం.
సో అందరూ కూడా ఆ రకంగా మీరు ప్రిపేర్ అవ్వండి. మీకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, మీకేదైనా ఇంకేదైనా కూడా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి. మీ ఫోన్ నెంబర్లు కూడా పెట్టండి. నేనే ఫోన్లు చేస్తాను మీకు. అడుగుతాను. మీకు ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకు? ఎట్లా? ఎక్కడ మీరు చేయించుకున్నారు? హెల్త్ చెకప్ అని కూడా నేను అడుగుతాను. ఇబ్బందేం లేదు. మనం డిస్కస్ చేద్దాం. అంటే నా ఫోన్ అంటే మీకు పర్టిక్యులర్‌గా మీకు ఇబ్బందుంది అంటేనే నెంబర్ పెట్టండి. మళ్ళా చిన్న చిన్న డౌట్‌లకి పాపం మీరు పెట్టేస్తే నేను ఫోన్లు చేయడానికి కూడా, ఎందుకంటే ఇప్పుడు దాదాపు 200 కామెంట్స్ ఉన్నాయి. నేనిప్పుడు ఒక 10, 15 చదివాను. అన్నీ చదవాలంటే దాదాపుగా 2, 3 గంటలు పడతది. కాబట్టి మీకు ఇబ్బంది, మీ ఆవేదన, మీ ఆందోళన అర్థమైంది గానీ, బట్ మీరెవరు అధైర్యపడబాకండి. మంచే జరుగుతుంది. నేను ప్రతి వీడియోలో చెప్పేది అదేనండి. పింఛన్లు తీయాలని ప్రభుత్వ ఆలోచన లేదు. అందరూ ఏవో రకరకాలుగా చెప్పేస్తున్నారు. ఏపీలో ఏదో జరిగిపోతుంది. పింఛన్లు తీసేస్తున్నారు. ఇంకేం లేదు ఇంకా. చంద్రబాబు గారు మొత్తం అందరికి అన్యాయం చేస్తున్నారు. అట్ట ఇట్ట చెప్పేస్తున్నారు. అదంతా ఏం లేదు. ఏదైతే ఒకవేళ మీకు నిజంగా ఈ పర్సెంటేజ్‌లు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా, అది మళ్ళా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అదేం పెద్ద సమస్య ఏం కాదు. బట్ ఏంటంటే పింఛన్ల విషయంలో మాత్రం నాకు తెలిసి ఎవ్వరికి పోవు. ఆల్మోస్ట్ ఎవ్వరికి పోవు. ఏదో కొంచెం అటు ఇటు ఈ అనర్హులుగా ఎవరైతే కొంచెం ఇదిగా ఉంటారో, అవి మాత్రం కొంచెం మార్పులు చేర్పులు జరగచ్చు అంతే తప్ప, పింఛన్లయితే పోయే ఛాన్స్ లేదు. కాబట్టి కాస్త ఓపిక పట్టండి. ఇప్పుడు ఈ సదరన్ సర్టిఫికేట్‌లతోనే మీకేం ఆపేయరు. దీంట్లో మీకేదైనా ఇబ్బంది ఉంటే మళ్ళా మనం రీఅసెస్‌మెంట్ పెట్టుకోవచ్చు. అదే ఇబ్బందేం లేదు. కాబట్టి అప్పటి వరకు పింఛన్లు వస్తానే ఉంటాయి. కాస్త ఓపిక పట్టండి. చూద్దాం ఏం జరుగుతుందో.